నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రష్మి. ఇప్పుడు లాస్ట్ శ్రావణ శనివారము టెంపుల్కి పోతాము అనుకుంటున్నాము. ఈవినింగ్ పోతాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ స్కూల్ కూడా లేదు కదా, సరే అనేసి మాల్కి పోతాము. నాకు కొడుకు సర్ప్రైజ్గా ఉంటుంది అనుకొని మాల్కి తోడుకుపోతా ఉన్నాం. అండ్ వాడికి తెలియదు ఇది సర్ప్రైజ్గా. మేము ఏషియన్ మాల్, బెంగళూరులోనే పెద్ద మాల్ అంట. అండ్ ఇదే ఫస్ట్ టైం మేము వచ్చింది ఏషియన్ మాల్కి. నా కొడుకు ఫుల్ సర్ప్రైజ్ అయిపోయిండాడు అండ్ హ్యాపీ. యాక్చువల్లీ బిడ్లకి మాల్లో గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు అనేసి మేము మాల్కి వస్తే సరే అనేసి ఇక్కడ ఏమంటే ఆ పక్క ఈ పక్క ఫౌంటైన్, సెంటర్లో బ్రిడ్జ్ ఉన్నట్ల బాగుండే. అండ్ ఇక్కడ వాటర్ మ్యూజిక్ వస్తే ఎట్లా ఇదవుతుందో అట్లా అవుతూ ఉండే. సరే ఈ 2 ఫోటోలు తీసుకుందాం మనిషి వస్తుంది. అండ్ లోపలికి పోతా ఉంటుంది. అండ్ లోపలికి పోతే నిజంగా చూసిన తక్షణం అమేజింగ్, రియలీ ఇట్స్ వండర్ అనిపించాలా అట్లుండే. నేను ఇక్కడ ఫస్ట్ టైం కదా, బట్ ఎన్ని మాల్స్ పోయింది, బట్ ఈ మాల్ సూపర్గా ఉండే అండ్ నాకు చాలా ఇష్టమయ్యాం. అండ్ షాపింగ్ మాత్రం వస్తే మాత్రం ఇట్స్ 5 days 3 days అవుతుందేమో, అంత షాపింగ్ చేయొచ్చు. అంత షాప్స్ ఉన్నాయి, 1000 షాప్సే ఉన్నాయేమో. అండ్ ఇది మాత్రం గ్రీనరీ అక్కడక్కడ చెట్లు ఇదంతా వేసి ఒక సూపర్గా ఉండే. చూసేకి అయితే మాత్రము ఫుల్ ఇదిగా ఉండే కదా, చూసేకి అట్రాక్టివ్ అండ్ ఎంజాయ్ చేయొచ్చు. నేను నా కొడుకు ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. ఇంకా హ్యాపీ అయ్యా నాకైతే మొత్తం మాల్ చూసిన తక్షణం. అండ్ మనము కూడా ఇది మాల్ 1 dayలో తిరిగాకాయలా, అంత పెద్దది, సో బిగ్. యాక్చువల్లీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది తెలియదు. అండ్ నేను డ్రెస్సెస్ చూస్తాము అంటే లేదు వద్దు అని తోడుకోవచ్చే, బట్ చూస్తే మా హస్బెండే షూస్ చూసేకపోయా అండ్ ఏమీ తీసుకోలేదు, జస్ట్ గేమ్స్ ఆడిపించేకి తోడుకోవస్తుంది కదా. సరే నెక్స్ట్ టైం ఎవడన్నా చూస్తాము అనేసి పోతా ఉన్నాము. యాక్చువల్లీ పుడుకుతా ఉన్నాము ఎక్కడుంది గేమ్ ఇదే అనుకొని, బట్ పెద్ద మాల్ కదా, ఈ పక్క ఎంట్రీ అయితే ఎక్కడ ఎగ్జిట్ అని కూడా తెలియదు, అట్లుంది మాల్. చాలా పెద్దగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది బాగుండే యాక్చువల్లీ, సూపర్ డెకరేషన్ బాగా చేసిండారు, అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంచెం షాపింగ్స్ చేసేవాళ్ళకి కూడా ఇంకా సూపర్ అన్ని షాప్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ నేనేం జస్ట్ చూసుకొని పోతా ఉంటుంది. అండ్ మేము సర్చింగ్ అండ్ మా హస్బెండ్ మొబైల్ షాప్ కనబడించింది. సరే అనేసి అక్కడ విజిట్ చేస్తాము అని పోతుంది. నా కొడుకుకి ఇక్కడ గేమ్స్ ఎక్కేసింది, ఇక్కడే కొంతసేపు కూర్చో ఉంటాడు, బట్ అది సెల్లింగ్ అంట. అండ్ నేను ఇంకా ఫుల్ టాప్ ఫ్లోర్కి పోయినాము. అండ్ ఇక్కడ ఇంకా చూస్తే సూపర్గా ఉంది. నాకు ఇది ఫుడ్ కోర్ట్, అంటే ఫుల్ టాప్ ఫ్లోర్లో అదే మూవీ ఉంటుంది కదా థియేటర్, అక్కడ ఫుడ్ కోర్టరు. అండ్ సూపర్గా ఉండే, ఒక్కొక్క దీంట్లోనూ హోటల్స్ సూపర్గా ఉండే. బట్ మేము ఆనకు చూస్తాము, ఫస్ట్ గేమ్స్ ఆడిస్తాము అనేసి పోతా ఉంటుంది. ఇదంతా హోటల్స్ చిన్నగా ఎంత బాగా డిఫరెంట్గా డిజైన్స్ చూసిండ్రి. అండ్ ఇది గేమ్ జోన్ అని పోతా ఉంటుంది, బట్ ఇది గేమ్ ఆడిచ్చేట్లా లేదు, టాయ్ షాప్స్ ఉన్నట్లుంది, టాయ్స్ ఉన్నాయి. ఇది గేమ్ అనుకొని మేము లోపల ఎంట్రీ అవుతుంది, బట్ ఫుల్ టాయ్స్, బట్ డిఫరెంట్గా ఉండే. నాకు టాయ్స్ అంటే చాలా ఇష్టము. యాక్చువల్లీ టాయ్స్ ఇంక తీసేకంత పోలేదు, జస్ట్ చూస్తూ ఉన్నాను. ఇంక ముందరకు పోతా ఉంటుంది. ఇది చిన్న బిడ్డలకి ఆడే ఇదంట, స్మాల్ బిగ్స్ అంటే నా కొడుకేజ్ కదా, ఇంకా స్మాల్ కిడ్స్కి ఆడే గేమ్స్ అంట. గేమ్స్ అండ్ టాయ్స్, ఇదంతా గేమ్స్ బిడ్డలు ఆడిచ్చే అట్లా గేమ్స్ అండి. నా కొడుకు వాళ్ళ దగ్గర నిల్చుకొని ఫొటోస్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ డే ఉండింది ఇది కిడ్స్ ఆడే, నా కొడుకు ఏజ్ అట్లా వాళ్ళు ఆడేదానికి. అండ్ అక్కడ లోపలికి పోతుంది. అండ్ బాగుండే, చాలా డిఫరెంట్ గేమ్స్ అంతా ఉండే. అండ్ ఇక్కడ 2 టికెట్ తీసుకుంటుంది.
ఫుల్ హ్యాపీ. గైడ్ చేస్తారు స్లోగా ఇట్లా నుంచి మోటివ్ బాగా చేస్తారు. బైక్ అంటే బైక్తో వచ్చేటప్పుడు అట్లాడు మేం ఇట్లాడు ఇట్లా పో స్పీడ్గా పో స్లోగా పో అట్లా పో ఇట్లా పో అని చెప్తా మోటివ్ బాగా చేస్తారు. గేమ్లో వాళ్ళే గేమ్ ఆడలేదు వాళ్ళ హ్యాపీగా ఉండేది సినిమా. కొంతసేపు వాళ్ళదే ఇది నేనేమన్నా చేసుకో ఏమన్నా చూసుకో మేము ఆ గేమ్స్ ఆడేసి వస్తాము అనేసి గేమ్ ఆడుకోని ఉండరు. నేను సరే ఆడుతూ ఉండరు చూస్తూ ఉంటుంది. అండ్ రోజుపోతే అయినాక వాళ్ళ డాడీ కూడా జాయిన్ అయిపోయా ఆడేదానికి గేమ్స్, బాస్కెట్బాల్ అది ఇది అనేసి అన్నీ ఉండే. గేమ్స్ మాత్రం సూపర్గా ఉండే. మనం కూడా పెద్దోళ్ళు కూడా ఆడవచ్చు, అంత బాగుండే గేమ్స్ అంతా. కానీ మయంక్ ఆడాలని తోడుకొచ్చింది కదా, సో మయంక్ ఆడుతూ ఉంటే మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ డాడీ కూడా జాయిన్ అయిపోయిండారు గెలియాలా నువ్వు ఇట్లా అనేసి. సరే ఇంకా చాలా గేమ్స్ ఉండే బట్ టైం లేదు చేస్తాం పోలా అనేసి. సరే నెక్స్ట్ టైం వస్తాము. ఎలాంటి అన్ని గేమ్స్ ఉన్నాయి 1 డేలా రావాలా బట్ 1 hour 2 hour అంతా సెట్ అయ్యాలి అనేసి. అండ్ అవుట్ సైడ్ వస్తుంది శ్రావణ శరణము మళ్ళీ నాన్ వెజ్ కనబడిస్తూ ఉండే వద్దు దేవస్థానం పోవాలా అనేసి. ఇంకొంచెం ముందరికి డోనర్స్ ఉండే డోనర్స్ పేస్ట్రీస్, సో అవి తీసుకొని తినుకొని వస్తుంది. నాకు వీడియోస్ వేస్తూ ఉంటాడు. అండ్ నా వీడియో మీకు బోర్ కొట్టలేదు అనుకుంటాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.